సూరతు సాఫాత్ మక్కియతున్ ఆయతుహా 182 రుకుఅతుహా 5. అస్తాఫాత్ సూర అవతరణ మక్క ఆయతులు 182 రుకులు 5. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. వాస్తాఫాతి తఫా ఫద్దాజిరాతి దజ్రా ఫత్తారియాతి జిక్రా ఇన్న ఇలాహకుం లవాహిద్. వరుస తీరి నిలబడేవారి దైవదూతల తోడు, దిగ్బంధం చేసేవారి తోడు, ప్రభు ధ్యానంలో లీనమై ఉన్న వారి తోడు. నిశ్చయంగా మీరందరి ఆరాధ్య దైవం అల్లాహ్ ఒక్కడే. రబ్బు సమావాతి బైనహుమా రబ్బుల్ మషూర్. ఆకాశాలకు భూమికి వాటి మధ్యన ఉన్న సమస్త వస్తువులకు ఆయన ప్రభు. సూర్యోదయ తూర్పు స్థలాలకు కూడా ఆయన ప్రభు. ఇన్నా దయన్న సమా దునియా బిజినతేనిల్ కవాకిబ్. నిత్యంగా మేము భూలోకానికి సమీపంలో ఉన్న ఆకాశాన్ని నక్షత్రాలతో అలంకరించాము. అవిధమైన కొల్లి శైతాని మారిద్. పొగరుబోతు అయిన ప్రతి శైతాన్ బారి నుండి దానిని రక్షించాము. లాయస్తమౌనా ఇలల్ మల ఇల్లా లాయగుదబూనా మిన్ కుల్లి జానిబ్. వారు ఊర్ధ్వలోకాల్లో ఉన్నవారి దేవదూతల మాటలు వినలేరు. వారు అన్ని వైపుల నుండి తరిమివేయబడతారు. దూరబలమదాబువాసిబ్. ఎందుకంటే సైతానులు బహిష్కరించబడినవారు, వారికి శాశ్వతమైన శిక్ష ఉంది. ఇల్లా మన కతి బల్కత్ ఫతాఫాత్ బహుసాబుసాకిబ్. ఒకవేళ ఏ శాతానైనా టూకీగా అందిన ఏ సమాచారాన్నైనా తీసుకొని పోతున్నట్లయితే మండే అగ్నిజ్వాల అతన్ని వెంబడిస్తుంది. ఫస్తఫ్తిహిం అహుమ్ అషద్దు ఖల్కనం మన్ ఖలకహా ఫస్తఫ్తిహిం అహుమ్ అషద్దు ఖల్కనం మన్ ఖలక్నా ఇన్నా ఖలక్నాహుమ్ మిన్ తీనిన్ లాజిబ్. వారిని అడగండి, వారి సృష్టి ప్రక్రియ గట్టిదా లేక మేము సృష్టించినదా? మేము వారిని జిగటమన్నుతో సృష్టించాము. బల్ అజిబ్తా వయస్కరూన్ వఇదా దుక్కిరూ లా యజ్కురూన్. నీవేమో వారి తిరస్కారంపై ఆశ్చర్యపడుతున్నావు, వారేమో వేళాకోళం చేస్తున్నారు. వారికి ఉపదేశించినప్పుడు దానిని ఏమాత్రం ఖాతరు చేయరు. వఇదా రవాయతన్ యస్తస్కిరూన్ వఖాలు ఇన్ హాదా ఇల్లా సిహ్రుమ్ ముబీన్. ఏదైనా నిదర్శనాన్ని చూసినప్పుడు దాన్ని వేళాకోళంగా తీసుకుంటారు. వారు ఇలా అంటారు, ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు. ఏమిటి, మేము మరణించి మట్టిలో కలిసి ఎముకలుగా మారిన తర్వాత కూడా మేము లేపబడతామా? అవాబావునలవలోన్ హుల్నాంతుం దాఖిరూన్. ఏమిటి, మాకు పూర్వం గతించిన మా పెద్దలు కూడానా? వారికి చెప్పు, అవును, మీరు లేపబడంతో పాటు అవమానితులవుతారు. అది కేవలం ఒక గద్దింపు మాత్రమే. వారు బిత్తరపోయి దిక్కులు చూస్తూ ఉంటారు. వఖాలు యావద్దీన్. వారిలా అంటారు, అయ్యో మా పాడుగాను, ఇదే ఆ ప్రతిఫల దినం. ఇదే ఆ తీర్పు దినం, దీనిని మీరు ధిక్కరిస్తూ ఉండేవారు. ఓ చూడలదీన్ ఆజ్ఞాపించబడుతుంది, దుర్మార్గులందరినీ ప్రోగు చేయండి, వారితో చేరిన వారిని, వారు ఆరాధిస్తున్న వారిని కూడా ఒక చోట చేర్చండి. అల్లాహ్ను వదిలి తర్వాత వారందరికీ జ్వలించే నరకాగ్ని దారి చూపుకోండి. వారిని అక్కడే ఆపండి, వాళ్ళని ప్రశ్నించవలసి ఉంది. అవును, మీరు ఒకరికొకరు సహాయం చేసుకోరేమిటి? పైగా ఈరోజు మీరు బుద్ధిమంతుల ఆత్మసమర్పణ చేసుకుంటున్నారు. వారు రెండొకరి వైపు తిరిగి ప్రశ్నించుకుంటారు. ఆలు ఎన్నకం కొంత ఆతుననా ఆలు బల్లం తకును ముమినీన్. మీరే మా వద్దకు వచ్చేవారు కదా కుడివైపు నుంచి, ఇప్పుడేమంటారు? వారు జవాబిస్తారు, అదేం కాదు, నిజానికి మీరే విశ్వసించేవారు కాదు. సుల్తాన్ బల్కొంతం కామన్ తాగిన్. మీపై మా అధికారం ఏమి చెల్లేది కాదు, అసలు మీరే తలబిరుసులుగా ప్రవర్తించేవారు.
పాకాలైనా కౌలు రబ్బిన అయినా లదాయికోన్ పాగువైనా కువెన్నా కున్నా కావిన్. కనుక ఇప్పుడు మన ప్రభు వాక్కు మనపై పూర్తి అయింది. మనమంతా శిక్షను తవ్వి చూడాల్సిందే. మేము మిమ్మల్ని అపమార్గం పట్టించాము, మేము సైతం అపమార్గానికి లోనే ఉండేవారం. ఫైనమ్దమాయిదిన్ ముస్తరికోన్ ఇన్నగదాలిగాన ఫలు బిల్ ముజ్రిమీన్. కాబట్టి ఆ రోజు వారందరూ శిక్షలో భాగస్వాములు అవుతారు. నిశ్చయంగా మేము అపరాధులతో ఇలాగే వ్యవహరిస్తాము. ఇన్నాం కాను ఇదాఖిలం లా ఇలాహ ఇల్లాల్లా యస్తక్బిరూన్. అల్లా తప్ప మరో ఆరాధ్యత్వం లేడు అని వారితో అన్నప్పుడు వారు గర్వంతో బిగుసిపోయేవారు. మజ్నూన్. ఏమిటి పిచ్చి పట్టిన కవి చెప్పినంత మాత్రం మేము మా పూజ దేవాలను వదులుకోవాలా అని అనేవారు. బల్ జాబిలాకి కల్ ముర్తలీన్ ఇన్నకుం లదాయిల్. వాస్తవానికి అతను సత్యాన్ని తీసుకుని వచ్చాడు, ఇంకా అతను ఇతర ప్రవక్తలను ధృవపరుస్తున్నాడు. నిశ్చయంగా మీరు బాధాకరమైన శిక్షను చవి చూడవలసి ఉంటుంది. మీరు చేసుకున్న దాని ప్రతిఫలం మీకు ఇవ్వబడుతుంది. అయితే అల్లా ఎన్నుకున్న దాసులు మాత్రం ఆ శిక్ష నుండి సురక్షితంగా ఉంటారు.